నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జీడీసీసీ బ్యాంకుల్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల జీడీసీసీ బ్యాంకులో 6 కోట్ల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లింది. మొత్తం 150 మంది మిర్చి రైతులకు కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన మిర్చి పేర రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం. కాగా వాస్తవానికి సదరు కోల్డ్ స్టోరేజ్ లో రుణాలు పొందిన రైతులకు చెందిన మిర్చి ఏమీ లేదు. ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తితో పంట నిల్వ విలువను నిర్ధారించి దాని ఆధారంగా రుణాలు మంజూరు చేశారు. పలువురి రైతుల పేర్లతో రుణాలు ఇచ్చినట్లు రికార్డులో చూపించగా ఆయా రైతులకు వారి పేరుతో బ్యాంకుల్లో లోను ఉన్న సంగతి తెలియకపోవడంతో కోసమెరుపు ఈ రుణాలు పేరిట సాగిన కుంభకోణంపై ఫిర్యాదుతో అధికారులు 2 రోజుల్లో గురజాల జీడీసీసీ బ్యాంకుల్లో రికార్డుల పరిశీలన చేయనున్నారు. అప్పుడే ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది తెల్లం కానుంది. దీనిపై గురజాల జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ ని వివరణ అడగ్గా దీనిపై విచారణ జరుపుతున్నామని, జరిగిన వాటిపై విచారణ చేసి నివేదికని ఉన్నతాధికారులకు పంపినట్లు జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఇంకా రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ఇవన్నీ వచ్చేది వస్తుంది. ఎంతవరకు ఏం జరగలేదు, కాలేదు. రిపోర్ట్ తయారు చేసి నిన్న బ్యాంకు ప్రతినిధులు పైన ఆపుకోవాలి పైనుంచి వచ్చారు సార్, ఎవరు రాలేదు. అదే అది నాకు అర్థం కావట్లేదు. మీడియా ఎవరు వస్తే రికార్డు ఎవరు వెరిఫై చేశారంటే ఎవరు రాలేదు. అంటే సుమారు ఎంత జరిగింది సార్ ఉంటుంది సార్ మీకు తెలిసి? సుమారు డెఫిసిట్ ఉండి మాత్రం వస్తే ఫైన్. ఇప్పుడు పై ఆఫీసర్కి మేము రిపోర్ట్ చేస్తున్నాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూపిస్తాం. అంటే సుమారు అనేది కూడా ఉండదు ఇక్కడ ఏమి? ఇప్పుడు రైతులు ఎంతమంది పెట్టారు సార్ మీ దగ్గర మిర్చిది? మొత్తం అయితే 153 మంది దాకా ఉన్నారు. అంటే 2 పోలీస్ స్టేషన్లు ఉండేది. అంటే మీరు రైతుల దగ్గర చూడటం ఏముండదు కదా, మామూలు మీరు మిర్చి చూడటం ఏముండదా? చూడటం ఇచ్చేటప్పటికి వస్తుంది సార్. మరి అసలు మిర్చి లేకుండా ఉంటుంది, మీరు ఎట్లా ఇచ్చినారని చెప్పాను. అసలు ఆ టైంలో నేను కూడా లేదు. అసలు నేను మన డీసెంట్ వచ్చాను. మరి అప్పుడు ఏం జరిగిందో ఏదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే కొద్దిగా డెఫిసిట్ ఉండి మాత్రం వస్తుంది సార్. రికార్డు పరిస్థితి చేస్తున్నాం, చేసేసి రిపోర్ట్ వస్తుంది. చిన్న అమౌంట్ కదా సార్, 6 కోట్లు అంటే ఎట్లా ఉన్నారు సార్ మీరు? 6 కోట్లు నాకు పైన అంటారు కదా, తగ్గట్లేదు అంటున్నారు. మీరు ఎట్లా ఉన్నారు ఆ విధంగా?